డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా ఎంపికై డ్రాలో ఇల్లు రాని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వారికి రీసర్వే చేసి అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో డ్రాలో పేర్లు వచ్చిన వారికి వెంటనే ఇండ్లు ఇవ్వాలని ఏవో రాజరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వము అనేక సర్వేలు చేసి అర్హులుగా పేర్కొని కూడా డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం వల్ల అర్హులైనటువంటి వారందరికీ మరి ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రేపు పథకం తీసుకురావడం జరిగింది. దీనిలో వీరికి వెంటనే మొదటి ప్రాధాన్యత అందించాలని చెప్పి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో డ్రాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చి కూడా దాదాపు 112 మందికి మరి ఇంకా కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే కేటాయించాలనే డిమాండ్లతో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించడం జరుగుతూ ఉంది. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి మరి లబ్ధిదారులను ఎంపిక చేసి కూడా కట్టిన ఇల్లు సరిపోతలేవు అని చెప్పి ఒక నెపంతో మొత్తం 2767 మందిని ఎంపిక చేస్తే కేవలం 2052 మంది ఇండ్లే ఉన్నాయని చెప్పి డ్రా ద్వారా ఎంపిక చేయడం వల్ల ఇక్కడ దాదాపు 963 మంది డ్రాలో పేర్లు వచ్చి కూడా అర్హులు కాలేకపోయారు. వారందరికీ కూడా ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందించాలని చెప్పి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 50 మందికి పట్టాలను కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రేపటి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల మరి ఇక్కడ 1000 మందికి దాదాపు 1000 మందికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వీళ్ళకి మొదటి ప్రాధాన్యత అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.